హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. మనము క్యాండిల్ మేకింగ్ వీడియోస్ ట్యుటోరియల్స్ చేసుకుంటున్నాం కదా, ఒక సిరీస్ లాగా. ఈ ట్యుటోరియల్లో భాగంగా ఏంటంటే ఇవాళ మనం చెప్పబోయే క్యాండిల్ మేకింగ్ ఏంటంటే రోజ్ క్యాండిల్. రోజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? రోజ్ ప్రతి ఒక్కరికి ఇష్టం. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ వైఫ్కి కానీ, ఇలా మామూలు ఎప్పుడు ఇచ్చే రోజ్ ఫ్లవర్ కన్నా ఇలాంటి క్యాండిల్ ఇవ్వండి. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ సెంటెడ్ క్యాండిల్స్ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా వాళ్ళకు కూడాను. అలాగే ఇలాంటి రోజ్ క్యాండిల్స్ ఎక్కువ చేసి మనం బొకే ఎలా తయారు చేయాలో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. బట్ ఏంటంటే ఇప్పుడు రోజ్ క్యాండిల్, రోజ్ అంటే మనం గుర్తొచ్చేది అంటే రెడ్ కలర్తో రోజ్ క్యాండిల్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనకు కావాల్సింది రోజ్ క్యాండిల్ మౌల్డ్, వ్యాక్స్, రెడ్ కలర్ అండ్ ఒక టూత్ పిక్ కానీ విక్ కానీ కావాలి మనకి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం మన మౌల్డ్ తీసేసుకున్నాము. ఈ హీట్ గన్ అనేది ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ వరకు మీరు మొత్తము మౌల్డ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు హీట్ గన్ యూస్ చేసి హీట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా పార్టికల్స్ ఉన్నా, ఏమైనా వ్యాక్స్ పార్టికల్స్ ఉన్నా కానీ అది మెల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ బాగా మనకి అవుట్లుక్ అనేది బాగా వస్తుంది. సో ఇలా మనం 30 సెకండ్స్ హీట్ చేసేసాము. ఆల్రెడీ మన వ్యాక్స్ అనేది మెల్ట్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు మనం మన మౌల్డ్లోకి మన వ్యాక్స్ వేసేసుకుందాము. సో మనకి ఇంకొంచెం వ్యాక్స్ పడుతుంది, ఎందుకంటే ఫిల్ అవ్వలేదు. సో నేను ఇంకొంచెం వ్యాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ వ్యాక్స్ తీసుకున్నాను. సో ఎప్పుడు కూడా టాప్ వరకు ఫిల్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి బేస్ అనేది నీట్గా వస్తుంది అండ్ లుక్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే మనం ఒక 6 hours to 24 hours వరకు ఆరనివ్వండి. ఎంత ఎక్కువసేపు ఆరితే అంత ఫ్లవర్ బాగా వస్తుంది అనమాట. మనం డిమోల్డ్ చేసేటప్పుడు ఫ్రాజైల్గా విరిగిపోకుండా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము ఆల్రెడీ ఇది ప్లేస్ చేసేసాం కాబట్టి మనము విక్కు కోసం మీరు విక్కు కోసం ఇది చూద్దామన్నాం కదా. దీంట్లో మనం నార్మల్గా విక్కు రోజ్ మనం బయటకు తీసిన తర్వాత కాకుండా అండ్ అలాగే మోల్డ్లో కాకుండా థర్డ్ టైప్ ఆఫ్ విక్ ప్లేస్మెంట్ ఉంటుంది. అలా ఎలా అంటే ఇలాంటి టూత్ పిక్ కానీ, లేదంటే ఏదైనా ఇలాంటి రౌండ్ షేప్ ఉన్న ఇలాంటిది స్టిక్ లాంటిది కానీ తీసుకొని సెంటర్లోకి ప్లేస్ చేసేయండి. సో ఇలా ప్లేస్ చేసేసాయండి అనమాట. ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఇది సెంటర్లోనే ఉంటుంది అండ్ మనము మన మోల్డ్ అనేది హోల్ చేయక్కర్లేదు. అండ్ వైల్ డిమోల్డ్ చేసేటప్పుడు మనకి ఆ హోల్ అనేది అలాగే ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం దాని ద్వారా విక్ అనేది లోపలే ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇది నేను చెప్పేదానికన్నా చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఆరేంత వరకు మనం వెయిట్ చేసి డిమోల్డింగ్ అండ్ డిమోల్డ్ చేయడం ప్లస్ దీన్ని విక్ ప్లేస్ చేయడం కూడా చూద్దాం ఈ ట్యుటోరియల్లోనే. నెక్స్ట్ చూద్దాం. హలో, ఇది మన రోజ్ క్యాండిల్, రెడ్ రోజ్ క్యాండిల్. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం విక్కి ప్లేస్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని అన్మోల్డింగ్ అంటే సేమ్ మనం చుట్టూరా ప్రెస్ చేయడం, కొంచెం లూజ్ చేయడం, స్లోగా చేయండి. అండ్ కింద సేమ్ టూ థమ్ టెక్నిక్ అనమాట. కొంచెంగా ముందుకు ప్రెస్ చేయడం. సో మన క్యాండిల్ వచ్చేసింది. సో ఇది మన క్యాండిల్. చూసారా, ఎక్కడ అతుక్కోలేదు, ఎందుకంటే మనం దీన్ని ప్రీహీట్ చేసాం, వాటిని కూడా ప్రీహీట్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో, రోజ్ ఫ్లవర్ అనేది. ఇలాంటి ఒక ఫ్లవర్ కానీ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారంటే డెఫినెట్గా వాళ్ళైతే మీకు నో అయితే చెప్పరు. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్, అసలు చాలా బాగుంది కదా, రియల్ రోజ్లా ఉంది. ఇది ఇంట్లో కానీ మనం సెంటెడ్ది వేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇది ప్లేస్ చేశాను కదా, కొంచెంగా తీసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. నాకు ఇలా విడివిడిగా వచ్చేసింది. దెన్ నేను ఇప్పుడు విక్ ప్లేస్ చేస్తాను. సో ఇది మనకి ఇది పెట్టడం వల్ల మనకి ఆల్రెడీ హోల్ పడిపోయింది కాబట్టి మనం ఎలాంటి హోలు చేయట్లేదు. సో ఇక్కడ నుంచి హోల్ నుంచి మనం ముందుకు పంపించేసాం. సో జస్ట్
సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఇక్కడ ఫిక్స్ అవుతుంది అంటే సేమ్ మనం హీట్ గన్ తీసుకుని కొంచెం హీట్ చేసామంటే చూడండి ఫిక్స్ అయిపోతుంది. 2 సెకండ్స్లోనే మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఎక్కడ ఇంకా లూజ్ ఎక్కడ రాదనమాట. సో ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా టర్న్ చేయొచ్చు. రోజ్ కాబట్టి మనకి ఎక్స్ట్రా విక్ ఉంది కాబట్టి మనం టర్న్ చేద్దాం. స్విల్స్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. అండ్ విక్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు బర్న్ వస్తుంది. అండ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా స్విల్స్ చేసామా అండ్ మన వైట్ లాగేసామా. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ రోజ్ క్యాండిల్ అనేది. చాలా బాగా వచ్చింది, ఎక్కడ పెటల్స్ డ్యామేజ్ అవ్వకుండా. అండ్ ద కలర్ ఆల్సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే దీంట్లో మనం డబల్ షేడ్ చేసుకోవచ్చు, ట్రిపుల్ షేడ్ చేసుకోవచ్చు, సింగిల్. దీంతో బొకేలు కూడా అంటే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ చేసి బొకేలాగా చేసి ఆ బొకేలు కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇవి రోజ్ క్యాండిల్ ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి ట్యూటోరియల్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే సపోర్ట్ మా ఛానల్కి అందిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.